లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 25వ తేదీన మేషరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ రోజున మాత్రం ఒక సీరియస్ మ్యాటర్ అయితే తెలుస్తుంది అంటున్నారు పండితులు. ఏమిటి ఆ వార్త, ఏమిటి ఆ విషయం, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. కష్టానికి తగ్గ ప్రతిఫలితం రావాలంటూ ఈ రాశి వారు ఎదురు చూస్తుంటారు. దానికన్నా ఎక్కువ ఫలితం రావాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోరు. ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ పట్టుదలతో పనులను ముగించేస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తుంటారు. ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున రాత్రి 9 తర్వాత వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఒక సీరియస్ విషయాన్ని అయితే వినబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజే దొరుకుతుంది. ఇక సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది. అలాగే మీరు ఒక ఆలోచన అయితే చేస్తారు. దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు కూడా వేస్తారు. ఇక మీరు ఆ ఫోన్లో ఒక చెడు వార్త అయితే వినబోతున్నారు. మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త మీకు ఈ సమయంలో రావచ్చు. ఇక మీ ఇరుగు పొరుగు వారు కూడా కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, అలాగే మీ తోడ పుట్టిన వారిలోని ఎవరైనా విషయాలు కావచ్చు. ఆరోగ్యం బాగాలేదు అని ఈ రోజు ఖచ్చితంగా వార్త అందుతుంది. ఇక మీరు కాస్త ఆందోళన అయితే చెందుతారు. అయినప్పటికీ శివయ్య పైనే పూర్తి భారాన్ని మోపండి. మీరు శివనామస్మరణ చేస్తూ ఉంటే గనక మీకు ఈ వార్త తెలియగానే ప్రతి కీడును కూడా ఆ శివుడు మీ వద్దకు రాకుండా కట్టివేస్తాడు. ఇక మీకు చక్కటి శుభ ఫలితాలే కలగబోతున్నాయి. అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా మీకు ఆ భగవంతుడు చక్కటి ఆశీర్వాదాలను కూడాను మీకు అందచేస్తాడు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడాను ఆచితూచి కూలంకషంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా శివారాధన కూడాను ఎంతో చక్కటి ఫలితాలు కలగచేస్తుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.